నమస్తే. అనసూయ శివాజీ. సో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ముఖ్యంగా వస్త్రధారణ పైన ఒకరికొకరికి చేసుకున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపైన ఇంకా రాష్ట్రంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. దీంట్లో భాగంగా నా అన్వేషణ సైతం కూడా దీంట్లోకి నేనున్నానంటూ తన యొక్క వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. అసలు బట్టలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికూ వివాదం ఇంకా ముగిసిపోలేదా? ఇంకా ఈ వివాదం ఇంకెన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కనేమో చాలామంది అనసూయ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆమె వేసుకున్నటువంటి బట్టలు వేసుకున్నటువంటి విధానం కానీ, ఇది అన్నిటి పట్ల ఆమె మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం పట్ల చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మాట్లాడుతుంది ఈ సంబంధించిన అంశం పైన మదర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సందారెడ్డి గారితో. అక్క నమస్తే. ఎందుకు అనసూయనే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎక్కడ చూసినా మీ వీడియోలో కనపడతా ఉన్నాయి. అనసూయను ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టుగా తిడుతుంది సంధ్యారెడ్డి అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? నేను ఏమంటున్నా తమ్ముడు, ఇప్పుడు శివాజీ గారు ఏమన్నారంటే ఒక హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా చక్కగా చెప్పాడు. మగవాడైనా కూడా ఆడవాళ్ళకు ఇట్లా ఉండాలి అని చెప్పాడు. ఒక అన్ననో తమ్మునిగా మనం స్వీకరించాలి. అందులో 2 మాటలు మాత్రం కొంచెం యూజ్ చేయని వర్డ్స్ యూజ్ చేశాడు. బట్ కాకపోతే అంతకుముందు చిక్కిరి చింగిరి సాంగ్లో కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అది చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కాబట్టి అది పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఆయన మీద పోయి పోరాటం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అనుకున్నారు. కానీ నేను సినిమాలు చూడడం కూడా నాకు దాని గురించి అంత ఐడియా లేదు. సో శివాజీ గారు 100% కరెక్ట్ చెప్పిన 2 మాటలను ఉపసంహరించుకున్న ఒక మాట కరెక్ట్గా చెప్పాడు. స్త్రీని ప్రకృతిగా పోల్చాడు. స్త్రీని ప్రకృతితో పోల్చినప్పుడైతేనే ఆయన మంచి తీసుకోవద్దా? మరి మనం నాకు ఆయన ఎవరో నాకైతే తెలియదు. ఆయన హీరోనా లేదా ఏదో అప్పుడు ఏదో సినిమా వస్తే చూసాం. కానీ నాకు ఆయన ఏం చుట్టం కాదు. అనసూయ ఏమో విరోధి కాదు. ఆమె తెలియదు, ఈయన తెలియదు. నాకు సమాజంలో జరుగుతున్న సంఘటనలు మీలాంటి తమ్ముళ్ళు వచ్చి అక్క మీరు మహిళలతో మమేకమై ఉన్నారు కదా, మీ ఫౌండేషన్ పరంగా అభిప్రాయాలు ఇట్లా అంటుంది, మరి మహిళ ఇట్లా అంటుంది, స్వేచ్ఛ లేదంటుంది, బట్టలతో ఇట్లా అంటుంది అని మీరు అడిగితే నేను దాన్ని చెప్పిన. అయితే శివాజీ గారి ప్రకృతిని పోల్చిన ఒక ఆడదాని గురించి మీకు ఒక వివరణ తెలవాలి, ఈమెకు కూడా తెలవాలి. ఎందుకంటే కొన్ని కట్టుబాట్లు తెలియకపోవడం కూడా మనం పొరపాట్లు చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఒక ఆడది తమ్ముడు సనాతన ధర్మంలో మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఒక ఆడది ఒక దేవతగా పోల్చుకుంటాం యుగాలుగా. అయితే మనము ఒక మహిళ సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దు అనేది ఒక నియమం ఉంది. ఎందుకు చెయ్యొద్దు అనేది చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. కొంతమంది తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్తున్నా, కొన్ని ఆచరిస్తాను నేను కాబట్టి. అయితే మనకు ఒక దేవత అంటే ఒక దేవతకి కొన్ని ప్రైవేట్ అత్యంత ప్రాతిష్టకరమైనవి అంటే చాలా విలువైనవి మన దగ్గర ఉంటాయి. ఆ 3 భాగాలని భూమికి తాకకూడదు అంటే సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మన ఛాతి కానీ మన మర్మస్థానం మన జన్మస్థానం తాకకూడదు అని చెప్పేసి మనకు పురాణాలలో చెప్తారు. అంటే అంత పవిత్రమైన ఆ స్థానాలని మనం ఎవరికి పడితే వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ చూపేయాల్సిన అవసరం లేదు అనేది దాని అర్థం. ప్రకృతితో పోల్చినప్పుడు అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని స్వేచ్ఛ లేదు, మమ్మల్ని ఇలా అంటున్నాడు, మమ్మల్ని అలా అంటున్నాడు. ఆయన ఎవరండి అనడానికి, నేనెవరండి చెప్పడానికి? మాకు తెలిసిన సిద్ధాంతం ఒక నిధి అగర్వాల్ని ఊహించుకొని ఆ ఆడపిల్లల బట్టలు అట్లా ఊసిపోతే బాధపడతాం కదా అన్నాడు. అంతే తప్ప మీరు ఆచరించండి, మీరు చీరనే కట్టుకోమని చెప్పలేదు, నేను చెప్పను. నేనెవరండి జడ్జి చేయడానికి? నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అనసూయని ఎందుకన్నాను వైరల్గా ఎందుకు అవుతుందంటే ఒక మాట అయితే నేను అంటున్నాను. అనసూయని స్పందించింది హీరోయిన్లను అంటే అనసూయ హీరోయిన్ స్పందించలా. చక్కగా వాళ్ళందరూ పాటిస్తున్నారు. సరే పాటిస్తున్నారా లేదా మనకు సెకండరీ. అనసూయ రజాకారుల సినిమాతో పోల్చుకొని నేను హీరోయిన్ని అనుకుంది. రజాకారుల సినిమా గురించి ఆమె మాట్లాడే రైట్ ఆమెకి లేదు. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కూడా కాదు. రజాకారుల కాలంలో అంటే అసలు భర్త దగ్గరకు పోవడం కూడా కష్టం ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్న రజాకారులతోని అక్కడ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళని ఒక హింసలుగా బానిసలుగా చూసి చాలా ఆదిలాగా పోల్చిండ్రు. కానీ ఇవాళ అనసూయ స్వేచ్ఛగా మొగోడు కన్నా ఎక్కువ సంపాదిస్తుంది, మొగోడు కన్నా ఎక్కువ తిరుగుతుంది, మొగోడు కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది, మొగోడు కన్నా ఎక్కువని సంపాదించి ఆర్థికంగా నిలదొక్కి ఉంది. మొగోడు కన్నా ఎక్కువనే మొగోడన్న ఫుల్ పాయింట్ షర్ట్ వేసుకుంటే ఇవి మాత్రం సగం బట్టలు వేసుకొని బికినీలు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతుండే. మరి ఏ మొగోడు షూటింగ్లలో ఉన్నా కూడా అట్లయితే పెడతలేడు. కడ్రాయర్లతోని బనీన్లతోని అయితే మరి ఇన్స్టాగ్రామ్లో అయితే ఎవరైతే పెడతలేరు. మరి అప్పుడు పెట్టినప్పుడు ఒక మొగోడు చేయలేని పని నువ్వు చేస్తున్నావంటే నువ్వు రజాకారుల కాలం ఎట్లా ఉన్నట్టయితుంది? అంటే ఏంది సగం చెడ్డీలు బ్రాలు వేసుకుంటే నీకు అంటే నీకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్ట? నీకు తెలవక నువ్వు ఎదిగినవని నీకు చెప్పిన 6 ఫీట్లు ఎదిగిన మైండ్ ఎదగలే నీకు. నేను అనేది ఏంటంటే నప్పిన బట్టలు వేసుకో, నచ్చిన బట్టలు అంటే కాదు. నప్పిన బట్టలు అంటే నీకు మంచిగా అనిపించిన చీరనా అని కాదు, పంజాబ్ డ్రెస్సా, నీకు ఏదైనా వేసుకో.
ఒకరికి ఇబ్బంది కలగనంత వరకు నీ ప్రైవేటు భాగాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మగవాడికి ప్రైవేటు భాగం ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళకి 3 ఉంటాయి. అవి భద్రపరచుకున్నట్టే ఈ సృష్టి దానికి మూల కారణమే అవి. కాబట్టి దాన్ని ఒక అత్యంత పవిత్రంగా దాచుకోవాలి. నా బాడీ నా ఇష్టం, నేను ఎవరు చూపెట్టుకుంటే మీకేంది అవసరం ఏమొచ్చింది మీకు, నేను నాకు స్వేచ్ఛ లేదా అన్నటువంటిది ఆమె మాట్లాడుతుంది. నేనేమంటున్నా తమ్మి, నీ బాడీ నీ ఇష్టం, నీ స్వేచ్ఛ, అది పర్సనల్గా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. నువ్వెవరు నన్ను జడ్జి చేయడానికి? నువ్వేం చెప్పావు? నేను ఇలా ఉన్నా, నేను ఇలా బట్టలు వేసుకున్నా, నగ్నంగా ఉన్నా, ఒక మగాడు నన్ను అక్కలాగా చూడాలి అంటే ఏ మగాడు అక్కలాగా చూడడు. ఆడు మగాడు అక్కలాగా చూస్తే ఇన్ని అత్యాచారాలు ఎందుకైతే, ఇన్ని రేపులు ఎందుకు జరుగుతాయని నేను అంటున్నా. అసలు ఆడు మగాడే కాడు. అప్పుడు నీకు కామన్ సెన్స్ లేదు. నువ్వెట్లా జడ్జి చేస్తున్నావు? వాడు ఒక భార్యలాగా ఊహించుకుంటాడు, ఒక లవర్ లాగా ఊహించుకుంటాడు, ఇంకేమన్నా ఊహించుకుంటాడు. అది నువ్వెవరు చెప్పడానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు కదా. నువ్వు అవకాశం మగోడికి ఇచ్చి నేను మగోడేదని అన్న తర్వాత నువ్వు అడిగే రైట్ లేదు. నువ్వెవరికి ఇంకా అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టు ఏముండవు. ఇక నీ స్వేచ్ఛ కదా అది. మళ్ళీ నీ స్వేచ్ఛ భంగం కలిగినప్పుడు నీకు కోర్టులు కావాలి, పోలీస్ స్టేషన్లు కావాలి, అప్పుడు మహిళా సంఘాలు కావాలి. ఇప్పుడు ఇట్లా కాదమ్మా, ఇట్లా కాదు. వృత్తి ప్రవృత్తిని రెండు ఒక దగ్గర కంపేర్ చేసుకోవద్దు. జీవితం వేరు, సినిమా వేరు. నీకు అయిపోయిన తర్వాత నీకు ఇప్పుడు నీ వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తావు తమ్మి. నీకంటే ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెడితే బాగుంటుందా? ఒకసారి చెప్పండి, చూస్తారా ఎవరైనా? ఆమె కూడా అంటుంది, నీ ఇంట్లో నా పిల్లల కూడా ఇట్లా ఉంటా, నా భర్త కూడా ఇట్లా ఉంటా, నీ బయట కూడా గట్టే ఉంటా అంటది. బయట కూడా గట్లనే ఉంటే నీ పిల్లలకు వచ్చని చేసిండ్రు. మమ్మీ ఓ కైకు మమ్మీ వైసా డ్రెస్ వచ్చానయ్యి మమ్మీ నక్కో మమ్మీ అంటే కైకురే చూప్ బయట అన్నది. చిన్నపిల్లగాడో చూప్ బయట అన్నావు. నేను ఇట్లనే వేసుకుంటారా అన్నావు. రేపు ఆడ పెద్దగా అయిన తర్వాత వాడిని నేను ప్రశ్నించిన తర్వాత నీకేందులో నోరు మూసుకో అంటే ఈ కోట్లు ఎందుకు, ఈ డబ్బులు ఎందుకు, ఈ సెలబ్రిటీ ఎందుకు, నువ్వెందుకు, నీ చక్కదనం ఎందుకు? పిల్లలతో అనిపించుకున్న తర్వాత మొగడి కంటే తెలుగు రాదు, బయట ఏం జరుగుతుందో తెలియదు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు. బీహార్ అతను నీకు స్వేచ్ఛ ఇచ్చిండు మీ నాన్న, నీ ఇష్టం ఉన్న అతను ఎన్నుకున్నావు, అది స్వేచ్ఛ. నీ ఇష్టం ఉన్న అతను పెళ్లి చేసుకున్నావు, అది స్వేచ్ఛ. నీకు ఇష్టమైనట్టు షోలు చేసుకుంటావు, అది స్వేచ్ఛ. కానీ ఇష్టం ఉన్నట్టుగా బజార్లకు వచ్చి బట్టలు వేసుకుంటామంటే నువ్వు వెనక ఇన్స్టాగ్రామ్లల్లో లేకపోతే దాంట్లో ఉండి టీవీలలో మాట్లాడటం నీ కంపు అన్నావు అనుకో, నీకన్నా కంపు ఎవరు లేడే. నీ ఒళ్ళంతా కంపే, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. నీలాంటి వాళ్ళని కడగనికనే మేము ఉన్నాం. నీలాంటి వాళ్ళు నువ్వు ఇట్లాగే రెచ్చిపోతుండు. తప్పకుండా మార్పు వచ్చేంత వరకు నా పోరాటం ఆగదు. మహిళలందరూ కూడా ఇవాళ మా వెనుక ఉన్నారు. మహిళల మనోభావాలు అందరూ నీలాగా వచ్చి బరిదెగించి వచ్చి ఇట్లా ఇన్స్టాలో దీంట్లో ఫేస్బుక్లో పెడతలేరు. ఫోన్లు వేసి చెప్తున్నారు, మాట్లాడమ్మా అంటున్నారు. నేను ఒకటే నీకు సవాల్ విస్తున్న తొలగి వేలు వేదికగా పంజగుట్ట సెంట్రల్కి ఒక 5 మంది ఆడవాళ్ళని తీసుకొని రా. మాకు స్వేచ్ఛ లేదు, మాకు బట్టలలోని ఈ గుడ్డలలోని సగం సగం బట్టలతోనే ఉంది అంటే నేను దానికి ఒక 1000 మంది మహిళలను తీసుకొని వస్తా. ఆ మహిళలు ఏమంటారు, ఈ మహిళలు ఏమంటారు? ఎప్పుడైనా కూడా నలుగురు నడిచిన దారిలో మనం నడవాలి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అవి. సాంప్రదాయాలకు నువ్వు అది చేస్తావంటే కూని చేస్తావంటే ఊకోవు. ఈ సాంప్రదాయం కాకుండా ఇంకో రాష్ట్రంలో సాంప్రదాయం అక్కడ పోను, నేను ఎవడు వద్దనట్లేదు. కానీ ఇక్కడ వచ్చేసి నేను అన్ని చూపిస్తా, అన్ని చేస్తామంటే చెల్లదు. నేను చెల్లదు అంటే నీ ఇష్టం. కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇది కూడా చెల్లదు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని ఏమన్నా కూడా మేము చెల్లదు. ఎవరినైనా అంటే మేము ఎవరినైనా చేస్తాం. నువ్వేం చేస్తున్నావు అంటే ఇన్స్టాగ్రామ్లో కనీసము ఒక ఫోన్ లైన్లో వస్తలేదు తమ్మి. అంటే పైచాచిక ఆనందమే కదా. ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది వీళ్ళందరూ, ప్రెస్ ఇంకా అందరూ కాలర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చింది రిలీజ్ చేసిందని చెప్పేసి మాలాంటి వాళ్ళను అడుగుతున్నారు. మాలాంటిని అడిగేసరికి బాగా సమాధానం చెప్పిందని వ్యూవర్స్ చెప్పినప్పుడు నేను సెలబ్రిటీ అని చెప్పేసి సంధ్యారెడ్డి ఎందుకు సెలబ్రేట్ అవుతుంది, ఆమె దానికోసం వచ్చిందంటే సంధ్యారెడ్డి 22 సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్ నుంచి మహిళలకి మగాడితో సమానంగా బతకండి, ఆర్థికంగా ఎదగండి, మీ కాలం మీద నిలబడండి, నిండుగా ఉండండి, పద్ధతిగా ఉండండి అని చెప్పుకుంటే ఒక ఉపాధి చూపించుకుంటూ వచ్చే వ్యక్తిని నేను ప్రతిసారి చెప్తున్నా. కాకపోతే పబ్లిక్లోకి మొన్నొచ్చిన నేను ఇది ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి, ఈ అవకాశం ఎప్పుడు రాలేదు నాకు, ఎప్పుడు నాకు ఈ అవసరం కూడా అంత రాలేదు. ఎవరో వచ్చి నన్ను అడిగితే చెప్పా. కానీ నేను మా మహిళలని తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా. వాళ్ళని వెళ్ళి అడగండి. నేను ఇప్పుడు కాదు నేను చెప్పడం, నేను ఒక ఉపాధి అవకాశం చూపిస్తున్నా, నా మానవభావం తెలియజేసిన. నువ్వు ఇట్లుండి అట్లుండి నేను జడ్జ్ చేయలే. నువ్వు ఒకదాని కాదమ్మా, నీలాగా ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు స్పందిస్తలేరు. నీకు ఒక విషయం తెలుసుకో, సెలబ్రిటీ అంటే నువ్వు తెలుసుకో, కృష్ణ కుటుంబం కన్నా పెద్ద గొప్పదానివి ఏం కాదు. నువ్వు పెద్ద నువ్వేదో అనుకుంటున్నావు. కృష్ణ బిడ్డ మంజులకు మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు కృష్ణ ఫ్యాన్స్ ఏమనుకున్నాం, మా అన్న బిడ్డ ఇంకో హీరో పక్కన నటిస్తే మేము చూడము, ఫ్లెక్సీలు చింపేస్తాము, మేము సీన్ ఆడనీయమంటే ప్రజలను సెలబ్రిటీ కాబట్టి ప్రజలను ఉద్దేశించి ప్రజలు నా బిడ్డలు అని చెప్పి వద్దంటున్నారు అని చెప్పేసి బిడ్డని హీరోయిన్గా అవకాశం కూడా వద్దని పక్కకు తప్పించిండు. అట్లాంటి వ్యక్తి అలా ఉండాలి సెలబ్రిటీ అంటే. కేవలం అనసూయ ఒక్కతే కాదు,
మనం చూస్తా ఉన్నాం ఇటీవల ఒక 4-5 సంవత్సరాలుగా ఇంకా మితిమీరిపోయినటువంటి బికినీలో ఉన్నటువంటి సీన్స్ చూస్తా ఉన్నాం. సో వాళ్ళపైన అభ్యంతరం తెలుపునటువంటి సంధ్యారెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది ఉన్నది. సంధ్యారెడ్డి ఒక్కరు మాట్లాడలేదు తమ్మి, నువ్వు చూడలేదా ఎంతమంది మాట్లాడారు మహిళలు? మీరు నన్ను చాలా సందర్భాలలో మీరు చూశారు కాబట్టి నేను సెలబ్రిటీనని వాళ్ళకి అనిపిస్తుంది. నాకన్నా మంచిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బామ్మలు మాట్లాడారు, రాయలసీమ పౌరుషం అని మొన్న మాట్లాడారు మహిళలు. అసలు ఆ మాటలు మాట్లాడితే అసలు అది వినాలి. అనసూయ ఎంత గలీజ్గా మాట్లాడారు తెలుసా? అసలు కోష్ కారం పెడతామన్నారు. ఇట్లాంటి మా దగ్గరకు వస్తే ఈ బట్టలు వేసుకొని వస్తే మంచిగా ఏం చెప్పాలన్నా ఆడికి పెడతామని చెప్పారు. ఏమనుకుంటుంది అసలు? నీ బీహార్ భర్తకు నచ్చి ఉండొచ్చు, తెలంగాణ ఆంధ్ర మహిళలు ఊరుకోరు. ఈ సంస్కృతి సాంప్రదాయం ఏంది? ఇండియాకు ఒక మంచి పేరుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమంటున్నా? నేను సినిమాల గురించి నేను మాట్లాడాను తమ్మి, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ సెన్సార్ బోర్డు కూడా మనం సూచన ఇద్దాము, నిర్మాతల దర్శకులకు కూడా చెప్తాము, సమాజానికి మంచి మెసేజ్ని ఇవ్వండి అందాము. గవర్నమెంట్ కూడా ఒక సూచన ఇద్దాము, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసినప్పుడు సబ్సిడీ మీద కూడా మంచి నిర్మాతలకు ఒక అవకాశం ఇవ్వమని చెప్దాము. చట్టంలో కొద్ది మార్పులు తెద్దాము. ఒక డ్రెస్సింగ్ విషయంలో ఇట్లా ఉండాలి అని చెప్పి మన సంస్కృతిని కాపాడాలనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం దిశకు తీసుకుపోదాము. అంతేగాని మన డెవలప్మెంట్ అంటే ఖండాలు దాటినా కూడా మనము మన కట్టుబాట్లను మర్చిపోవద్దు. కెనడా నుంచి నాకు కాల్స్ చేశారు, నీకు మెసేజ్, నీకు వాయిస్ రికార్డులు కూడా నేను వినిపించిన. నేను అక్కడి నుంచి కెనడాలో మేమందరం 25 ఏళ్ళ నుంచి సెటిల్ అయ్యాము సంధ్య గారు అని చెప్పి మంగళ గారు ఒక ఆమె కాల్ చేసి, మేమందరం ఇక్కడ మా డ్రెస్సులు మేమే వేసుకుంటామండి, బొట్టు బట్టలు వేసుకోమన్నారు. అంటే ఇంకా నువ్వు అంతకన్నా ఎక్కువదా? ఇవాళ రాజకీయాలల్లో డికే అరుణ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, కేసీఆర్ బిడ్డ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఆంధ్రలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, పిడతల రజని గారు ఉన్నారు, మన దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా బాలకృష్ణ భార్య చూడండి, భువనేశ్వర్ వారి చూడండి, రేవంత్ రెడ్డి గారి వైఫ్ చూడండి. ఇంతమంది వాళ్ళ వస్త్రధారణ వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఉంది ఈమె దగ్గర. వాళ్ళు కూడా ఇట్లా వేసుకుంటారంటే వాళ్ళు ఒక సెలబ్రిటీస్ కన్నా ఒక పబ్లిక్ ఫిగర్లు, వాళ్ళకు ఒక బాధ్యత గల వ్యక్తులు కాబట్టి మమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పిరేషన్ కావాలని వాళ్ళ కట్టు బొట్టు అట్లా ఉంది. కవితను నేను అన్ని రకాలుగా నేను అన్నా కూడా ఆమె కట్టుబొట్టును నేను ఇష్టపడతా. ఎందుకంటే ఆమె నీట్గా మంచిగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అది చేయదు ఆమె. ఎందుకంటే ఆమె జవాబుదారి ప్రజలకు. ఎట్ ద సేమ్ టైం ఎవరికి రాని అవకాశం అనసూయకు వచ్చింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు 100% ఎంటర్టైన్ చేయి, కానీ మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకు. హ్యాపీగా ఉండు, మీ భర్తతో ఉండు. నేను రిస్ట్రిక్షన్ చెప్పను. నేను ఎవరండి మీకు చెప్పడానికి? మీరు వచ్చి మాట్లాడారు కాబట్టి మీ పేరు నేను తీసా, లేకపోతే మీరు ఎవరో నాకు తెలియదు, శివాజీ ఎవరో కూడా నాకు తెలియదు. మిమ్మల్ని ఉద్దేశించి కూడా ఒక మాట అన్నది కదా, ఆమె బొట్టు పెట్టుకున్న ఆమె, చీర కట్టుకున్న ఆమె, కంపెనీలో వేసుకుని మాట్లాడుతూ ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మిమ్మల్ని ఉద్దేశించే చేసింది. అయితే నేను ఒకటే చెప్పిన, నన్ను ఉద్దేశించి చెప్పిన, నేను 10 మంది ఒక 90% నిన్న 96% ఓటింగ్ పెట్టారు వాళ్ళు, ఆర్టీవీ వాళ్ళు పెట్టినప్పుడు 267 ఓటింగ్ వస్తే ఒక్క ఓటింగ్ అనసూయకు వచ్చింది, 266 నాకు వచ్చినాయి. నాకు చాలు, నేను మాట్లాడింది కరెక్టే అని నాకు వాళ్ళు ఒక సంతృప్తినిచ్చారు, ఒక మెసేజ్ ఇచ్చిండు. ఇంకంతకన్నా ఎక్కువ ఏముంటుంది తమ్మి? 1% గురించి 5% గురించి నేను తీసుకొని పరిగణను. 90% మంది మెజార్టీ పీపుల్ ఏం కోరుకుంటారు అది మీకు తెలియదండి. దుబాయ్ నుంచి ముస్లిమ్స్ ఫోన్ చేసి చెప్తున్నారు. ఒక కాలర్ అన్నాడంటే రాను ఒక అతను ఒక మెసేజ్ పెట్టాడు, మెసేజ్లో రాను సంధ్యారెడ్డి బుర్కలు కూడా గప్పేటట్టుంది ఆడవాళ్ళకంటే, బుర్కలను కూడా మనం అవమానపరుస్తున్నట్టు. వాళ్ళ బుర్కలు వాళ్ళ సాంప్రదాయాలు మనం ఎవరమండి? మనం ఇప్పుడు సౌదీలో కొన్ని ఉంటాయి, ఎవరన్నా మగవాళ్ళు ఏమంటే చేతు కాలు తీస్తారు, ఇనలేదనుకో చట్టంతో వాళ్ళు అడ్జేస్తారు. అవి మన దగ్గర లేవు. అట్లా ఉంటే వాళ్ళు దగ్గర పెట్టుకుంటోళ్ళు. మనం అనేది ఏంటంటే మన దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, మనం ఎక్కడి వరకు ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఉంటుంది. రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సిన అవసరం. రాజ్యాంగం నేను గౌరవించాను అనుకో, అసలు రాజ్యాంగం గౌరవించడం నా దృష్టిలో మనిషే కాడు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరు మారాలనో ఎవరని నా అభిప్రాయం నేను చెప్పిన, నాకు తెలిసింది నేను చెప్తున్నా. నిన్ను పాటించమని, ఇంకోగాని పాటించమని, చిన్మైన అదేమని ఇంకా సగం బట్టలు కాదు. ఒక్కటైతే నీ తొలి వెలుగు వేదికగా ఒకటైతే చెప్తున్నా తమ్ముడు అనిలు, మా మదర్ ఫౌండేషన్ నుంచి మేము ఎట్లాగో స్టిచ్చింగ్ చేస్తాం. అందుకని గుడ్డ పేలికలు ఈ పేలికలు ఉన్నాయి కదా, ఆ సగం చిన్న అన్ని గుట్టేసి మేము కనీసం గుడ్డలు లేవనుకుంటున్నాం. కనీసం మేము అందరం చందాలు వేసుకోనన్నా, ఎందుకంటే మేము ఆర్థికంగా వెనుకబడ్డోళ్ళం. అందరం ఇన్ని చందాలు వేసుకొని నిండుగా గుడ్డలు గుట్టి ఇస్తాము, గుడ్డలు దానం చేస్తాము, అందరం కూడా ఇస్తాము. అప్పుడు వేసుకో, లేదు నేను గిట్లనే వేసుకుంటా అంటే ఊకి ఇన్లేందుకు పంజగుట్ట సెంట్రల్ దగ్గర ఒక పెద్ద బోర్డు పెట్టుకో, అప్పుడు అందరికి పబ్లిసిటీ వస్తుంది, నీకు ఇంకా ఆఫర్లు కూడా వస్తాయి.